గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ రోజు మార్కెట్లో ఎలా ఉందో చూద్దాము. ముందుగా డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ బేస్ చేసుకుని ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాము. ఈ రెడ్ కలర్ లైన్స్ అనేవి నిన్నటి డే రేంజ్ బ్రేక్అవుట్ లైన్స్. ఇవాళ మార్కెట్ కరెక్ట్ గా నిన్నటి డే రేంజ్ బ్రేక్అవుట్ దగ్గరే ఓపెన్ అయింది కాబట్టి ప్రైస్ అనేది ఇవాళ రేంజ్ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళినా అగ్రెసివ్ బయింగ్ మూవ్మెంట్, అలానే కిందకి వెళ్ళినా అగ్రెసివ్ సెల్లింగ్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ బ్లూ కలర్ లైన్స్ అనేవి ఇవాల్టి డే యొక్క రేంజ్ బ్రేక్అవుట్ లైన్స్. మార్కెట్ ఎట్ ఏ టైం నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ ప్లస్ ఇవాల్టి రేంజ్ బ్రేక్అవుట్ రెండింటిని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ రోజు మార్కెట్ అనేది ఓవరాల్ గా డౌన్ సైడ్ ట్రెండింగ్ లో ఉంది. నిన్న మార్కెట్ లో మనకి రేంజ్ బ్రేక్అవుట్ ని ముందు బయింగ్ సైడ్ బ్రేక్ చేసింది, తర్వాత మళ్ళీ అదే రేంజ్ బ్రేక్అవుట్ దగ్గర ఫెయిల్ అయ్యి కిందన క్లోజ్ అయింది. కాబట్టి ఇవాల్టి మార్కెట్ డౌన్ సైడ్ ఉండే పాసిబిలిటీ ఉంది అనేది నిన్ననే మనకి హింట్ ఇచ్చింది. అదే విధంగా ఎప్పుడైతే ఇవాళ రెండు రేంజ్ బ్రేక్అవుట్లు అంటే నిన్నటి రేంజ్ బ్రేక్అవుట్ ని ఇవాల్టి రేంజ్ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేసి కిందకి వచ్చిందో మార్కెట్ అనేది మనకి వన్ సైడెడ్ గా డౌన్ సైడ్ ర్యాలీ అనేది జరిగింది. ఇది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ రేంజ్ బ్రేక్అవుట్ ప్రకారం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ రేంజ్ బ్రేక్అవుట్ గురించి సపరేట్ గా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మన ఛానల్లో. కాబట్టి రేంజ్ బ్రేక్అవుట్ గురించి కాన్సెప్ట్స్ అనేవి ఆ ప్లేలిస్ట్ లో చూడండి. ప్రైస్ యాక్షన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అవర్లీ అనాలిసిస్ లో ట్రెండ్, సిపిఆర్, వాల్యూమ్ ప్రొఫైల్ బేస్ చేసుకుని ఈ రోజు మార్కెట్ లో ట్రేడ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో చూద్దాము. ముందుగా ఫస్ట్ 1 అవర్ కోసం నేను లాస్ట్ గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్ కి ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే ఇనీషియల్ గా కాల్, పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లోనే ఉన్నాయి. కాల్లో ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది సిపిఆర్ నుంచి కిందకి రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ మనం కాల్లో ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో కాల్లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా ఉంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లో ఉంది. పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ కన్నా పై జోన్ నుంచి ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్ సపోర్టివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ పుట్టుని బేస్ చేసుకుని మనం కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ మనకి యాంగిల్ ని రీచ్ అయిందో అక్కడికి మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో కాల్ లో మనకి ఎప్పుడైతే ప్రైస్ అనేది సిపిఆర్ ప్లస్ వాల్యూమ్ ప్రొఫైల్ లోపలికి రిజెక్ట్ అయిందో ఇక్కడ మనం ఈ కాల్ లో సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే మనకి కాల్, పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి సిపిఆర్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ట్రేడ్ తీసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి కాల్ లో సిపిఆర్, వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ కాల్ ని డైరెక్ట్ గా బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ బ్లాక్ క్యాండిల్ అనేది ఇక్కడ వచ్చిందో అక్కడికి మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది సిపిఆర్ ని కూడా రిజెక్ట్ చేసిందో ఆ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది. కాల్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ హాఫ్ అన్ అవర్ లో తీసుకున్న ట్రేడ్ కి ఈ హాఫ్ అన్ అవర్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో కాల్ లో మనకి ప్రైస్ అనేది ఎప్పుడైతే వాల్యూమ్ ప్రొఫైల్ నుంచి సిపిఆర్ నుంచి రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ మనం ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉంది. ప్రీవియస్ హాఫ్ అన్ అవర్ లో కాల్ ని బేస్ చేసుకుని తీసుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ అనేది ఈ పర్టికులర్ క్యాండిల్ లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రైస్ అనేది మళ్ళీ మనకి కాల్ లో వాల్యూమ్ ప్రొఫైల్ కి సిపిఆర్ లోపలికి రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ మనం ఈ కాల్ లో ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి ట్రేడ్ తీసుకోవడానికి కాల్ లో వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా ఉంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా ఉంది. ఇక్కడ మనకి ట్రేడ్ తీసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఇవాళ మార్కెట్ అనేది ట్రెండింగ్ గా ఉంది కాబట్టి లాస్ట్ అవర్ లో ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైసెస్ చేంజ్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ అవర్ కోసం ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లో ఉంది. పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ కన్నా పై జోన్ నుంచి ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లోకి వచ్చింది. అక్కడ మనకి కాసేపటి తర్వాత మనకి ప్రైస్ అనేది సిపిఆర్ నుంచి వాల్యూ ఏరియా హై నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ మనం ఈ సిపిఆర్ ప్లస్ వాల్యూ ఏరియా హై ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టుని బేస్ చేసుకుని మనం కాల్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రైస్ అనేది యాంగిల్ రీచ్ అయిందో ఇక్కడికి మనం టార్గెట్ అనేది బుక్ చేసుకోవాలి. అదే హాఫ్ అన్ అవర్ లో ప్రైస్ ఎప్పుడైతే కాల్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ నుంచి సిపిఆర్ నుంచి రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ మనం ఈ కాల్ లో ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనే దాన్ని బై చేసుకోవాలి. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి ట్రేడ్ తీసుకోవడానికి సిపిఆర్ గానీ వాల్యూమ్ ప్రొఫైల్ గానీ అందుబాటులో లేవు కాబట్టి ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో దీన్నే స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనే దాన్ని బై చేసుకోవచ్చు. ఇది ఈ రోజు మార్కెట్ లో ఓవరాల్ గా గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.